కుతుబ్ షాహీ ఫౌండర్ వచ్చేసి కులీ కుతుబ్ షా. ఈయన గోల్కొండని క్యాపిటల్గా చేసుకొని పాలించినాడు. అయితే కులీ కుతుబ్ షాస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామంటే, కులీ కుతుబ్ షా వచ్చేసి అందం వంశానికి చెందినాడు. అందం వంశం. వీళ్ళ తెగ వచ్చేసి కారాకునిల్ తెగ. కారాకునిల్ అంటే అర్థం నల్ల మేక అని. అయితే వీళ్ళు ఇరాన్లో ఉండేటోళ్ళు. ఇరాన్లో కారాకునిల్ తెగకు మరియు అకునేవ్ తెగకు మధ్య యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు ఈ నల్ల మేక అనేది ఈ కారాకునిల్ తెగ వాళ్ళు ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత వీళ్ళు అక్కడ ఉంటారా, సౌత్ ఇరాన్ నుంచి సౌత్ ఇండియాకు వచ్చేస్తారు. సౌత్ ఇండియాలో అప్పుడు ఎవరు ఉంటారంటే బహ్మనీ రాజ్యం రూల్ చేస్తుంటుంది. కొంతకాలం తర్వాత బహ్మనీ రాజ్యం అనేది 5 భాగాలుగా కొలాప్స్ అయిపోతుంది. కొలాప్స్ అయిపోయినప్పుడు అందులో ఒక పార్ట్, ఆ 5లో ఒకటే గోల్కొండ. ఇప్పుడు ఈ గోల్కొండని ఎవరు స్థాపించినారు? గోల్కొండని రాజ్యాంగం చేసుకొని పాలించినాడు కులీ కుతుబ్ షా. ఈ కులీ కుతుబ్ షా ఎప్పుడు ఫామ్ అయింది? రాజస్థాపన వచ్చేసి 1518లో రాజస్థాపన ఫామ్ అయింది. రాజ్యాన్ని స్థాపించినాడు కులీ కుతుబ్ షా. దేన్ని? గోల్కొండని క్యాపిటల్గా చేసుకొని. అయితే ఇప్పుడు మన గోల్కొండకి ఇంకో మరిన్ని పేర్లు ఉన్నాయి. అది ఏంటంటే, ఒకటి మహమ్మద్ నగరము, మంగళవారం, మాన్కల్ అనేది ఒక పురాతన పేరు. మాన్కల్ అనేది దేని యొక్క పురాతన పేరు అంటే గోల్కొండ యొక్క పురాతన పేరు మాన్కల్. అయితే 1518 నుంచి 1687 వరకు పాలించారు. మొత్తం ఎంతమంది రాజులు ఉన్నారంటే 7 మెంబర్స్ ఉన్నారు. అయితే వీళ్ళు కుతుబ్ షాహీలు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది. కుతుబ్ షాహీలు అవుట్సైడర్స్ని అఫ్కీల్ అని అప్పట్లో పిలిచేవారు. అవుట్సైడర్స్ అంటే వేరే దేశం నుంచి ఇండియాకి వలస వచ్చిన వారని అవుట్సైడర్స్ లేదా అఫ్కీలు అనేటారు. ఈ పదం చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి వీళ్ళ మతం వచ్చేసి షియా మతం. వీళ్ళు ముస్లిమ్స్లో 2 వర్గాలు ఉంటాయి, షియా సెక్ట్, సున్నీ సెక్ట్ అని. వీళ్ళు వచ్చేసి షియా సెక్ట్ సంబంధించిన వారు. అయితే కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ అంటే నేను చెప్పేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కంప్లీట్గా పరిపాలించిన వారు ఒకటి శాతవాహనస్, కాకతీయాస్. శాతవాహనస్ తర్వాత నెక్స్ట్ కాకతీయాస్ పరిపాలిస్తే వీళ్ళ తర్వాత నెక్స్ట్ పరిపాలించిన వారు కుతుబ్ షాహీలు.